This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ఇది 18వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని గేదెలు చూపించాను. నెక్స్ట్ ఇది పార్ట్ 2. దీంట్లో కూడా గేదెలు చూద్దాము. మిగిలిన గేదెలు చూపిస్తాను. దాని తర్వాత అమ్ముడైపోయిన గేదెలు మిగిలినవి చూద్దాము. ఇది 7 నెలల సూడి ఉంది గేదె. ఇక్కడ సూడి గేదెలు ఉన్నాయి. తరుపులు కూడా వస్తాయి. ఇక్కడ మినీ జాతి గేదె ఉంది, మినీ బ్రీడ్ బఫెలో. మినీ బూరి అయితే వస్తుంటాయి అప్పుడప్పుడు ఎర్రగడ్డ మార్కెట్కు. ప్రతి వారం ఒక 2-3 అట్లా ఉంటాయి మినీలు, బూరి జాతి గేదెలు. ఇక్కడ గిర్ ఆవు ఉంది, కాఫ్ కూడా ఉంది. ఆవులు అయితే ఎర్రగడ్డ మార్కెట్కి ఎక్కువ రావు. ప్రతి వారం ఒక 10-15 ఆవులు వస్తాయి, అంతకంటే ఎక్కువైతే ఉండవు. ఓన్లీ గేదెలు మాత్రమే ఎక్కువ వస్తాయి. మీకు ఏ గేదె కావాలనుకుంటే ఆ గేదెలు ఉంటాయి. బ్రీడ్లలో సైజులు కూడా మీకు ఏ సైజులు కావాలనుకుంటే ఆ సైజులు ఉంటాయి. చిన్న సైజు, మీడియం సైజు, హెవీ సైజు గేదెలు. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు వీడియోలు పంపిస్తే నేను వాట్సాప్ గ్రూప్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో కనిపించే నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి. నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ను క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. ఈరోజు అయితే గేదెలు అయితే మరీ ఎక్కువ అయితే రాలేదు ఎర్రగడ్డ మార్కెట్కు. ఒక మాదిరికి వచ్చాయి. సేలు కూడా ఒక రకంగానే అమ్ముడైపోయినాయి, యావరేజ్గానే. పడ్డ దూడలు చూసుకోవచ్చు, 2.5 సంవత్సరాలు అలా ఉంటాయి. ఇలాంటి పడ్డ దూడలు అయితే ప్రతి వారం వస్తుంటాయి. ఇవి వేరే వాళ్ళు కొన్నారు, తర్వాత చూపిస్తాను ఎంత కొన్నారని చెప్పేసి. మీకు చిన్న దూడలు ఉంటాయి, పెద్ద దూడలు ఉంటాయి, పడ్డ దూడలు ఉంటాయి. ఎర్రగడ్డ మార్కెట్లో సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉండేటివి వస్తుంటాయి. బ్రదర్ ఇది 90 చెప్తున్నా, 90,000 చెప్తున్నావా? 10 నెలలు ఉందా? ఎన్ని రోజులు ఏంటది? 10-15 రోజులు ఏంటది? ఎన్నిసార్లు పాలు? 4.5-10 పెట్టుకోవాలి. 10 దాకా పోయిన మీ దగ్గర ఉన్నదా? ఎన్ని ఇచ్చింది మీ దగ్గర 4.5 పూటకు? 9 నుంచి 10 లీటర్లు ఇచ్చింది. చెప్పండి, ఎంత చెప్తున్నావు? 90 చెప్తున్నావా? 90,000 చెప్తున్నారు రేట్ అయితే. చూసుకోవచ్చు, ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు రేటు. ఒకసారి మీ నెంబర్ చెప్పండి బ్రదర్. 966 483 243. ఒకవేళ ఇక్కడ అమ్మకపోతే ఎక్కడ ఉంటుంది బ్రదర్ ఇది? ఇక్కడేనా? మీ మాల్ ఎక్కడ? లోకల్ నర్సాపూర్. చూసుకోవచ్చు, బ్రదర్ నర్సాపూర్ నుంచి తీసుకొచ్చారు దీన్ని. ఈ గేదె 72,000కు సేల్ అయింది. 72,000కు దున్నపోతు దూడుంది. సైజు కూడా చూసుకోవచ్చు. ఓన్లీ పాడి గేదె అన్న. ఈయన ఎన్ని రోజులు ఉంటుంది అనేది? ఈయన ఎన్ని రోజులు అంటే దుడ్డు ఏది? ఎన్ని రోజులు దుడ్డు ఉంటుంది? ఒక 5 నెలలు ఈజీగా ఉంటుంది కదా, 5-6 నెలలు ఉంటుంది ఈజీగా. చూసుకోవచ్చు. ఇదైతే ఒక 6 నెలల దుడ్డు ఉండొచ్చు. ఎన్ని వచ్చు ఇప్పుడు? పాలు ఎన్ని ఉన్నాయన్న దీని దగ్గర? పాలు ఎన్ని వచ్చు? పాలు ఇప్పుడా? ప్రజెంట్ అయితే 6 లీటర్లు ఉన్నాయంట. సుడేం లేదా? సుడేం లేదు. 6 లీటర్లు పాలు ఉన్నాయనేసి చెప్తున్నారు. ఎంత బ్రదర్? 72? 72,000కు సేల్ అయింది. దీనికి దున్నపోతు దూడుంది. బ్రదర్ ఇది పాడిగేదేనా? పాలిచ్చేదే, సుడేం లేదు. ఎంత పడింది బ్రదర్ ఇది? 68,000. ఎన్ని వచ్చు పాలు ఇది? 3 పచ్చి మీద ఎన్ని వచ్చు ఈయన తరపుడు? ఒక 5 ఇస్తుందా? చూసుకోవచ్చు. గేదె కాఫ్ ఉంది దీనికి. ఎట్లా అనిపించింది బ్రదర్ ఈరోజు రేట్లు పర్లేదా ఈరోజు? మంచిగానే ఉన్నాయా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఇది పాడి గేదె అన్న. ఎంత కొన్నారన్న? 125, 2 కలిపి. జతం మీద 1,25,000 పడ్డాయి. ఇదేమో దీనికేమో దున్నపోత దూడు ఉంది.
రెండు దున్నపోతు దూడలే. ఓన్లీ పాలిస్తున్నాయి అంతే కదన్నా? ఎన్ని ఉన్నాయన్నా దీని దగ్గర? ఏదైనా ఉంటాయి ఒక మూడు ఇప్పుడు ప్రస్తుతానికి 8 ఉన్నాయి, 4 ఉన్నాయా? దాని దగ్గర 4 ఉన్నాయి చూసుకోవచ్చు. దాని దగ్గర 4 ఉన్నాయి, దీని దగ్గర 4 ఉన్నాయంట పాలు అయితే. రెండు పాడి గేదెలు అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఒకటి 70,000 ప్రకారం 2 గేదెలు అమ్ముడినాయి. 2 కలిపి 1,40,000 సేల్ అయినాయి. ఒకటి 6 నెలలు ఉంది, ఒకటి 7 నెలలు ఉంది చూడి. అంతే కదా బ్రదర్? 6 months ఒకటి, 7 months ఒకటి ఉంది. 2 సూడి గేదెలు సైజ్ చూసుకోవచ్చు. థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంతే అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 2 గేదెలు ఒకరే కొనుక్కోవడం జరిగింది. ఇవి ముర్రా జాతి పడ్డదూడలు. సైజులు చూసుకోవచ్చు. 50,000 ప్రకారం అమ్ముడినాయి ఒక్కొక్కటి. ఇది 50,000 అమ్ముడింది, ఇది కూడా 50,000 అమ్ముడింది. మొత్తం ఇక్కడ 6 ఉన్నాయి పడ్డదూడలు. 6 కలిపి 3 లక్షలకు సేల్ అయినాయి, 3 lakhsకు. వయసు అన్నీ 2.5 సంవత్సరాలు, కొన్ని 2.5 సంవత్సరాలకు పైన, 3 సంవత్సరాల లోపల అట్లా ఉన్నాయి. యావరేజ్ చూసుకుంటే 2.5 సంవత్సరాలు దగ్గర ఉన్నాయి, కొంచెం పైన అట్లా అన్నీ. 6 ఉన్నాయి, 6 కలిపి 3 లక్షలు. యావరేజ్గా వీళ్ళకు 50,000 పడింది ఒక్కొక్క పడ్డది. ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఎన్ని గేదెలు తీసుకున్నారు? 3 తీసుకున్నారు. ఇప్పుడు ఇంకోటి ఏది బ్రదర్? అక్కడ ఉందా? ఓకే. నెక్స్ట్ 3 ఎట్లా, ఎన్ని పాటి తీసుకున్నారు, ఎన్ని సూడి తీసుకున్నారు? అన్ని సూడివే. ఎట్లా పడ్డాయి ఈ వారం? రేట్ ఎట్లా ఉంది ప్రజెంట్? బాగానే ఉన్నదా? ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు? అప్పటికి ఇప్పటికి రేట్ ఎంత ఉంది బ్రదర్ గేదె మీద? పోయిన వారం వచ్చారా? వచ్చి గమ్ము వెళ్ళిపోయారా? పోయిన వారంగా ఎక్కువ ఉన్నాయి రేటు. ఓకే, చూసుకోవచ్చు. బ్రదర్లో మొత్తం 3 గేదెలు తీసుకున్నారు. ఒక గేదె గురించి అడుగుదాం. బ్రదర్ ఇది ఎన్ని నెలలు చూడింది బ్రదర్? 5 నెలలు చూడింది. ప్రజెంట్ పాలు కూడా ఉన్నట్టున్నాం కదా, పొదుగు ఉంది. ఎన్ని నెలలు చూడు ఎంత ఉంది? 5 నెలలు. ఇంకా పాలంటే తీసుకుపోయిన తర్వాత ఇచ్చి ఇవ్వచ్చు, లేకపోతే లేదు. దట్ 5 నెలలు అయింది కాబట్టి ఒక నెల చూసుకొని మళ్ళీ వదిలిపెట్టాలి. దుడ్డు దాందేనా? ఓకే, దానికి దూడ కూడా ఉంది. సో దూడ ఉంటే మాత్రం కొంచెం ఇచ్చే హోప్స్ ఎక్కువ ఉన్నాయి. పెయ్య దూడ ఉంది. ఎంత పడింది బ్రదర్ రేట్? ఇది 65,000 పడింది. ఈయన తర్వాత ఎన్ని వచ్చు బ్రదర్? ఈయన తర్వాత పచ్చి మీద 5 లీటర్లు ఇవ్వచ్చు. ఈ నుంచి మీరు ఇంతకుముందు తీసుకుపోయారు కదా గేదెలు, అవన్నీ సక్సెసేనా? ఏమన్నా సక్సెసేనా? చనిపోయింది ఏమై? అంటే బాడీ వీక్నెస్ తోటి తీసుకుపోయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత? అంటే తీసుకుపోయినాక ఒక 3 నెలల దాకా మంచిది. అది ఈయనకి మోపు వచ్చినాక బరే వీక్ ఉండేది. అది అట్లా డాక్టర్కి చూపించినాము, మైఫెక్స్ కూడా ఎక్కించినాం, కానీ కాకపోతే దాన్ని తట్టుకోలేదు బాడీ. ఓకే, హెవీగా ఉండే గేదె. అది హెవీ గేదె. ఇది ఎన్నో అయితే గేదె ఉంటుంది? ఇది 3 అయితే గేదె ఉంటుంది. 3 అయితే గేదె ఉంటుంది. 3 అయితే ఉంటుంది. ఓకే, 1,10,000 చెప్పారు కదా, ఇదే కదా? 1,10,000. ఓకే, 1,10,000. ఎన్ని ఇవ్వచ్చు బ్రదర్ ఎక్స్పెక్టేషన్? ఇది ఇవ్వచ్చు నాకు ఇష్టం కాడికి 8 లీటర్లు 8 లీటర్లు ఇవ్వచ్చు. చెక్ చేయించుకున్నారా? చెక్ చేయించాం. నెక్స్ట్ ఇది బ్రదర్? ఇది కూడా ఇప్పుడు 75,000 పడింది. 75,000 పడిందంటే ఇది రేటు. ఎన్ని నెలలు ఉంది బ్రదర్ ఇది చూడి? ఇది 8 నెలలు దాకా ఉంటుందా? ఇది 4 ఈతలు ఉంటుందా? 4 ఈతలు ఉంటుందా? తీసుకోవచ్చు. మొత్తం బ్రదర్లో వచ్చేసి 3 గేదెలు తీసుకున్నారు. బ్రదర్ బండి మీరే తెచ్చుకున్నారా లేకపోతే అక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇంటి దగ్గర మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి? 14 గేదెలు ఉంటాయి. పాలిచ్చేటివి ఎన్ని ఉన్నాయి దాంట్లో? పాలిచ్చేటివి ఇప్పుడు ఒక 3 గేదెలు, అన్ని సుడి గేదెలే. పాలు ఎంత అవుతున్నాయి మీకు? 85. ఫ్యాట్ తీరా? ఫ్యాట్ అంత పడతాయి? అంటే స్టార్టింగ్ లో పచ్చి ఉన్నప్పుడు తక్కువ వస్తుంది. రంగ ముద్ర అయిన కొద్ది ఎక్కువ. యావరేజ్ మీద నీకు ప్రతిసారి అంటే బిల్లు వచ్చినప్పుడు 85 రూపాయలు? 75. యావరేజ్ లా కన్ఫర్మ్ 75. ఇక మనకు ముదిరిన కొద్ది రేటు నాకు 90 రూపాయల దాకా కూడా పడుతుంది. మినిమం 75 అయితే ఖచ్చితంగా పడుతుంది. యావరేజ్ నడుస్తుంది మాకైతే ప్రజెంట్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అంటే స్టార్టింగ్ రేట్ 50 నుంచి కూడా ఉంది, కానీ మనము పెట్టేదాన్ని బట్టి, దానాలు బిల్లు పెట్టేదాన్ని బట్టి నీకైతే 75 యావరేజ్గా పడుతున్నాయి. ఓకే బ్రో.